హలో హాయ్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ విండో. ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్ఆర్ఎస్ గురించి తెలుసుకుందాం. ఏ విధంగా చేయాలి రిజిస్ట్రేషన్ అనేది టీచర్స్కి, స్టూడెంట్స్తో పాటు టీచర్స్కి కూడా ఎఫ్ఆర్ఎస్ తీసుకొచ్చింది కదా మన ప్రభుత్వం. ఇప్పుడు దానికి మనం టీచర్స్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఓకే, నేను ఇప్పుడు నా మొబైల్లో అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకుంటున్నాను అండి. ఓకే, ఇన్స్టాల్ అయింది, ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ మనకు తెలిసినాయి. లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి అప్డేట్. ఇప్పుడు మనకి స్టూడెంట్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్ అటెండెన్స్ లాగానే స్టాఫ్ రిజిస్ట్రేషన్, స్టాఫ్ అటెండెన్స్ అనే ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి. దాంట్లో మనం స్టూడెంట్ రిజిస్ట్రేషన్ లాగానే టీచర్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేస్తే దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మాకు ఫ్యాకల్టీ ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇద్దరిని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మా ఇద్దరికి చూపిస్తుంది. దాని పక్కనే ఇక్కడ ఫోటో సింబల్, ఇక్కడ మనకు స్టూడెంట్స్ సేమ్ స్టూడెంట్స్కి మనం చూస్తున్నాం. ఒక స్టూడెంట్ లాగానే మా టీచర్ కూడా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలనేది ఇక్కడ ఉంది. ఇక్కడ మనం ఆ ఫోటో దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా పర్మిషన్ అడుగుతుంది. ఎందుకంటే మనం యాప్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ అడిగిన తర్వాత ఇక్కడ పైన మన కెమెరా సింబల్లో ఫ్రంట్ బ్యాక్ అనే ఆప్షన్స్ ఉంటాయి కదా, దాంట్లో మనకి ఫ్రంట్ ఆప్షన్ చూజ్ చేసుకొని మన ఫేస్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఓన్లీ ఫేస్ మాత్రమే కనబడే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని గ్రీన్ లైన్ వచ్చిన తర్వాత ఫేస్ మీద క్లిక్ చేయాలి. ఫేస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అనే ఆప్షన్ అడుగుతుంది. మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మన డీటెయిల్స్ కనబడిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తే మనం రిజిస్ట్రేషన్ అయిపోతుందండి. రిజిస్ట్రేషన్ పూర్తిగా అయిపోయింది. ఇగో చూడండి, ఇక్కడ ఇద్దరం ఉన్నాం కానీ నేను ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక్కనే రిజిస్ట్రేషన్ చేసుకుని ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు అటెండెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది. స్టాఫ్ అటెండెన్స్లో ఇప్పుడు చూడండి, రిజిస్ట్రేషన్ చేసుకున్నా నేను ఒక్కనే కాబట్టి ఒకరిదే కనిపిస్తుంది, ఇద్దరిది లేదు. రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళే చూపిస్తుంది. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళలో ఇన్ టైం, అవుట్ టైం మీరు గమనించండి. నేము, ఐడి కింద చూడండి ఇన్ టైం, అవుట్ టైం అని చూపిస్తుంది. ఇన్ టైం, అవుట్ టైం అని చూసిన తర్వాత నేను ప్రయోగాత్మకంగా ఒకసారి చూద్దాం మరి అటెండెన్స్ ఏ విధంగా పడుతుందని చూస్తే ఈ విధంగా పడుతుందండి. లాంగిట్యూడ్, యాటిట్యూడ్ అని చెప్పేసి ఈ విధంగా మన లొకేషన్ కూడా చూపెడుతుంది. ఇప్పుడు మీరున్న లొకేషన్ కరెక్ట్ కాదు, మీరున్న లొకేషన్లో అటెండెన్స్ పడదు, మీరు స్కూల్ లొకేషన్లో లేరు అని క్లియర్గా చెప్తుంది. మీరు స్కూల్ లొకేషన్లో వచ్చిన తర్వాతనే అటెండెన్స్ పర్మిషన్ ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా చెప్తుంది. మీరు స్కూల్ లొకేషన్ వేరైతే మీరు వేరే లొకేషన్లో ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం మీకు అటెండెన్స్ పడదు అని క్లియర్గా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, గమనించారు కదండి. సో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులందరూ ఎఫ్ఆర్ఎస్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకొని అటెండెన్స్ టైం ప్రకారం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.